హలో ఆల్, వెల్కమ్ టు భార్గవి వంటిల్లు. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ అయిన కిడ్స్కి ఫేవరెట్ అయిన పుల్ ఐస్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా న్యాచురల్గా ఇంట్లోనే క్విక్గా ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ ఐస్ క్రీమ్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ని 1-2 సార్లు వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనం ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులో 1/2 లీటర్ వరకు ఆవు పాలు లేదా గేదె పాలని వేసుకోవాలి. నేను ఇక్కడ స్వచ్ఛమైన ఆవు పాలని వేస్తున్నానండి. ప్యాకెట్ పాలని నేను యూజ్ చేయట్లేదు. ఒకవేళ మీ దగ్గరలో ఆవు పాలు లేదా గేదె పాలు అవైలబిలిటీ లేకపోతే ప్యాకెట్ పాలని యూజ్ చేయొచ్చు. ఇలా పాలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వేరొక బౌల్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్లో ఫ్లేవర్ వచ్చేసరికి వెనిలా తీసుకున్నానండి. వెనిలా ఫ్లేవర్ మీద లేదా మీకు నచ్చిన ఫ్లేవర్లో మీరు కస్టర్డ్ పౌడర్ని ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ వేసుకొని ఇందులో కొంచెం వాటర్ని కానీ మిల్క్ని కానీ వేసుకొని మొత్తం ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునే లోపు మనకి పాలు అనేది చక్కగా మరిగిపోతూ ఉంటాయండి. చూడండి పొంగుతూ ఎలా మరుగుతుంటాయో. ఈ టైంలో స్పూన్ పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ మనం మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న టైంలో కొంచెం సేపటికి ఇంకుతూ ఉంటాయి. ఈ టైంలోనే మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులో వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ని ఇందులో వేసుకున్న వెంటనే మనం కలుపుకోవాలండి. మనకి చాలా థిక్గా అయిపోతుంది. పాలు మరుగుతున్న టైంలో పంచదారని ఒక 5 లేదా 6 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే మనం కొంచెం సేపటికి ఇంకా థిక్గా అయిపోతుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా చూడండి, ఈ విధంగా థిక్గా అయిపోతుంది ఉండలేం లేకుండా. ఇలా థిక్గా అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, చల్లారిపోతే మనకి పూర్తిగా యెల్లోయిష్ అనేది వచ్చేస్తుంది. ఈ టైంలోనే ఇలాంటి ఐస్ క్రీమ్స్ని చేసుకునే ఒక బాక్స్ని తీసుకోవాలి. ఇది నేను డీమార్ట్లో తీసుకున్నానండి. నాకు 70 రూపీస్ ఇలా పడింది. ఇందులో 6 వరకు ఐస్ క్రీమ్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలాంటి ఒక మూత, దానిపైన ఒక పుల్ల కూడా ఇచ్చారు. ఇవి రీయూజబుల్ అండి, పాడేయకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మొత్తం చల్లారిపోయినాక ఐస్ మౌల్డ్స్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ప్రిపేర్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. మనకి ఇది పూర్తిగా చల్లారితేనే ఇందులో వేసుకోండి. లేదంటే మనం యూజ్ చేసేది ప్లాస్టిక్ కాబట్టి ఆరోగ్యానికి అంతకు మంచిది కాదు. సో మొత్తం చల్లారిన తర్వాత ఈ మౌల్డ్స్లో మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇలా మొత్తం ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన క్యాప్స్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. క్యాప్స్ని ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనకి ఒక స్టిక్ అనేది ఇచ్చారు కదండి, ఈ స్టిక్ని మధ్యలో వేసేసుకోవాలి. మనం ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో ఒక 20 అవర్స్ వరకు పెట్టుకుంటే చక్కగా మనకి ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఒక 20 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి, చక్కగా మనకి ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇలా ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే కాకుండా ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా ఒకసారి చేత్తో 2 సార్లు తిప్పి తీసేస్తే మనకి పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి. ఈ ఐస్ క్రీమ్కి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ రాకుండా నేను సింపుల్గా హెల్తీగా ప్రిపేర్ చేశాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.